Hello everyone, welcome to Neo Mentors Daily Contemporary Issues. So ఈ రోజు కంటెంపరరీ ఇష్యూస్ లో మొదటిది తెలంగాణ గవర్నమెంట్ రాజీవ్ యువ వికాసం అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇది బేసికల్ గా ఏంటంటే ఈ రాజీవ్ యువ వికాసం అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి కల్పన కోసం. ముఖ్యంగా ఎవరైతే యువకుల్లో నిరుద్యోగులు ఉంటారో ఈ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందిస్తుంది. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని అందిస్తుంది. అయితే ఇది అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇవ్వట్లేదు. ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారు. విచ్ మీన్స్ ఇక్కడ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్కి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అందజేస్తున్నారు. దీని మొత్తానికి బడ్జెట్ని కూడా 6,000 కోట్లు ఎలకేట్ చేశారు. టార్గెట్ బెనిఫిషియరీస్ దాదాపుగా 5 లక్షల మంది యువకులకు ఈ యొక్క స్వయం ఉపాధి కల్పన అనేటటువంటిది కలిగించేలాగా ప్రోత్సహిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఇంకా ఎలిజిబిలిటీస్ని ప్రకటించలేదు. ఎవరైతే యువకులు ఎలిజిబిలిటీ ఉంటారో ఈ యువకులకు లోన్ల రూపంలో ప్రభుత్వము కొంత సహాయం చేస్తుంది. అలాగే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ నిరుద్యోగం అనేటటువంటిది తగ్గించడానికి ప్రభుత్వం ఇలాంటి పథకాలను ముందుకు తీసుకొస్తోంది. అలాగే ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే సాధారణంగా ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగం కల్పించడానికి చాలా తేడా ఉంది. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎప్పుడు సాధారణంగా మనకు సొసైటీలో కల్పిస్తారు, కానీ ఉద్యోగ అవకాశాలను సృష్టించేటటువంటి వ్యాపారవేత్తలు తక్కువ ఉంటారు. సో ఇద్దరూ ఇంపార్టెంటే, నేను ఎవరిని ఎక్కువ చేయట్లేదు ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ అలాంటి వ్యాపారవేత్తలను సృష్టించేటటువంటి విధంగా అలాగే ఆర్థిక వ్యవస్థను సెల్ఫ్ సఫిషియన్సీ వైపు నడిపించేటటువంటి విధంగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ప్రోగ్రామ్ని తీసుకొస్తోంది. అలాగే ఈక్విటబుల్ ఫినాన్షియల్ సపోర్ట్ అంటే అన్ని వర్గాలకు కూడా సమానంగా అవకాశాలు ఇచ్చేటట్టుగా ఈక్విటబుల్ ఫినాన్షియల్ సపోర్ట్ ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తున్నారు. అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండ్ సబ్సిడీలో మ్యాక్సిమం లోన్ అమౌంట్ అంటే ఒక వ్యక్తికి 3 లక్షల వరకు రుణాన్ని అందిస్తారు. అలాగే ఇందులో సబ్సిడీ కూడా 1 లక్ష రూపాయల వరకు లోన్స్ అప్ టు 1 లాఖ్లో 80% సబ్సిడీ ఉంటుందట. 2 లక్షలు అయితే 70% సబ్సిడీ, 3 లక్షలు అయితే 60% సబ్సిడీ. అంటే ఆ డబ్బుల్ని వాళ్ళు కట్టక్కర్లేదు, కానీ మిగతా డబ్బుల్ని కట్టితేనే ఆ సబ్సిడీ ఇచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ఒక లాజిక్ని అయితే పట్టుకొస్తుంది. అలాగే అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. బెనిఫిషియరీస్ని ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని తీసుకొచ్చి ఆ ఎలిజిబిలిటీ ప్రకారమే చేస్తారు. లోన్స్ కూడా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకునేటటువంటి రోజున ఈ లోన్ శాంక్షన్ ప్రాసెస్ అనేటటువంటి దాన్ని తీసుకొస్తారు. అలాగే దీనివల్ల ఇంపాక్ట్ అనేటటువంటిది ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ యూత్ ఉంటారో అంటే ఎక్కువగా నిరుద్యోగానికి లోన్ అయ్యేటటువంటి వ్యక్తులు, కాస్త చదువులో వెనకబడినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇది ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్ని పెట్టడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ముఖ్యంగా ఈ వెనకబడినటువంటి వర్గాలలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆర్థిక సమ్మిళిత్వము అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక సమ్మిళిత్వం అంటే ఏంటి? ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్స్ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవి అందరికీ అందాలి ఆ పర్టికులర్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి. అలాగే వాళ్ళకి తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది వస్తుంది. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రేరేపించేటటువంటి విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ఒకటి మనం గుర్తించాలి. అలాగే ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి మోర్గన్ స్టాన్లీ ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ. వీళ్ళు ఒక యాంటిసిపేషన్ చేస్తున్నారు. ఏంటంటే 2028 కల్లా భారతదేశం $5.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని. సాధారణంగా ఒక ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కూడా ముఖ్యంగా భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థ 12 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. 12 సంవత్సరాలకు డబుల్ అవుతుంది అంటే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి రెట్టింపు అవుతుంది. సో సాధారణంగా ఇప్పుడు మనం $3 ట్రిలియన్ ఉన్నాం కదా, $3 ట్రిలియన్ $6 ట్రిలియన్ ఎప్పుడు అవ్వాలా? $3 ట్రిలియన్ మనకి 2022లోనే అయిపోయాయి. అంటే 2022లో $3 ట్రిలియన్ అయితే 12 ఏళ్ళు వేసుకోండి, అంటే 2034లో ఇది అటు ఇటుగా మనకి $6 ట్రిలియన్ అవ్వాలి. కానీ ఇంకా అంతకన్నా వేగంగానే ఇది జరుగుతుంది. ఎందుకంటే $5.7 ట్రిలియన్ 2028కే మనం వచ్చేస్తే ఇంకొక 2030 సంవత్సరానికల్లా $6 ట్రిలియన్ అయిపోతాం. అంటే ఒక 4 సంవత్సరాలు ఇంకా ముందుగానే మన ఆర్థిక వ్యవస్థను డబుల్ చేసుకునేటటువంటి వేగంగా మన ఆర్థిక వ్యవస్థ ప్రయాణిస్తోంది అని మోర్గన్ స్టాన్లీ చెప్తున్నారు. అయితే ఈ మోర్గన్ స్టాన్లీ సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం
2023లో మన ఆర్థిక వ్యవస్థ 5th లార్జెస్ట్ ఎకనామీ అంటే $3.5 ట్రిలియన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2026లో ఇది $4.7 ట్రిలియన్ చేరుతుందని అంచనా. అప్పుడు జపాన్ని దాటి 4వ ప్లేస్కి వెళ్తుందట. 2028లోకి వచ్చేటప్పటికి $5.7 ట్రిలియన్ మారి జర్మనీని దాటి 3వ ప్లేస్లోకి వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా జీడిపి షేర్లో ఇప్పుడు 3.5% ఉన్నది 4.5%కి ఎగబాగుతుంది. కానీ అదే క్రమంలో మీరు చూడండి 2025 ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశం $3.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయితే చైనా $18 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి వీళ్ళని ఎప్పుడు దాటుతాం? కానీ మీరు ఇక్కడ చూడండి చైనాలో మన జనాభా ఎంత ఉందో అంతకు సమానం, అది కూడా 140 కోట్ల జనాభా. అమెరికా కేవలం 33 కోట్ల జనాభాయే ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగినా పోనీ 35 కోట్లు వేసుకోవచ్చు. 35 కోట్ల మందికి $30 ట్రిలియన్ ఉంది. కానీ మన దేశంలో 145 కోట్ల మందికి $3.5 ట్రిలియన్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కానీ మన దేశంలో ఉన్న పౌరులకు సంబంధించి పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అనేటటువంటిది మాత్రం పెరగట్లేదు. ఎందుకంటే మన దేశంలో అధిక జనాభా ఉన్నది. సో లాంగ్ టర్మ్ జీడిపి ప్రొడక్షన్లో కనుక మీరు చూస్తే బేరిష్, బుల్లిష్, బేస్ ఇవన్నీ ఏంటంటే మనకి తెలుసు కదా, బుల్లిష్ అంటే పైకి, బేరిష్ అంటే కిందకి, ఈ స్టాక్ మార్కెట్ వివరాలు. సో ఆ రకంగా 2035 కల్లా $6.6 ట్రిలియన్ వ్యవస్థ అత్యల్పంగా వెళ్తే, మధ్యస్థంగా వెళ్తే $8.8 ట్రిలియన్ వ్యవస్థ, అద్భుతంగా పరిగెడితే $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. సో కాబట్టి ఈ రకంగా తరువాతి 10 సంవత్సరాల్లో భారతదేశం అద్భుతంగా ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే హిస్టారికల్గా కనుక మనం చూస్తే 1990లో మనం 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 2000 సంవత్సరానికి 13వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 2020కి 9వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 2023కి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ టైం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్దీ వేగం పుంజుకుంటుంది. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ 2025కి ఒక వ్యక్తికి తలసరి ఆదాయం 2514 అంటే $2,514 ఉంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అవ్వాలంటే కనీసం ఒక $25,000 ఉండాలి. కానీ మీరు కనుక చూస్తే 2035 కల్లా అది కేవలం $4,200 మాత్రమే ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే 5,600, అద్భుతంగా ఉంటే 6,700. అంటే ఎలా చూసుకున్నా కూడా మిడిల్ ఇన్కమ్ థ్రెషోల్డ్ అని అంటారు. అంటే మధ్యస్థ ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థలు $10,000 దాటితేనే దాన్ని మధ్యస్థ ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థను దాటిందని అంటారు. అంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని అంటారు. వినే ఉంటారు మీరు, అప్పర్ మిడిల్ ఇన్కమ్. ఈ అప్పర్ మిడిల్ ఇన్కమ్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది మనకి? లోవర్ మిడిల్ ఇన్కమ్ థ్రెషోల్డ్. ఇప్పుడు లోయర్ మిడిల్ ఇన్కమ్లో ఉన్నాం. ఈ 10,000 దాటితే అప్పుడు అప్పర్ మిడిల్ ఇన్కమ్ వైపు వెళ్తాం. కానీ మనం ఇంకా 2035కి కూడా $6,700 మాత్రమే మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుందని మార్గన్ స్టాన్లీ చెప్తాం. సో కాబట్టి ఇది మారాలి అంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ ఇంక్లూజన్, అలాగే ఇంక్లూజివ్ సొసైటీ అని అంటాం. అంటే ఆర్థిక సమ్మిళిత్వం అనేటటువంటిది ఉండాలి. రిచ్ పీపుల్ మీద ఎక్కువ ట్యాక్స్లు వేయాలా, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు మనలాంటి వాళ్ళ మీద తక్కువ పన్నులు వేయాలి. కానీ అది జరగట్లేదు మన దేశంలో. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇలా భారతదేశం అద్భుతంగా ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఏ కారణాలు అంటే, 1 ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడం, 2 మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే దేశంలో పెరుగుతున్నటువంటి వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి రంగం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగంలో పెరుగుదల, అలాగే క్రెడిట్ టు జీడిపి అంటే జీడిపిలో కొంతలో కొంత జనాలందరూ అప్పులు తీసుకొని దాన్ని ప్రొడక్టివ్గా వాడుతున్నారు, అదొకటి. అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్, ఇటీవల కాలంలో బ్యాటరీ వెహికల్స్ కానీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ మనం ఇచ్చేటటువంటి అధిక ప్రాధాన్యత, అలాగే డిజిటల్ గ్రోత్, పెరుగుతున్నటువంటి ఇంటర్నెట్, ఇవన్నీ కూడా దీనికి కారకాలుగా నిలుస్తాయి. షార్ట్ టర్మ్ గ్రోత్ కనుక మనం చూస్తే 2025లో 6.3% జీడిపి వస్తుందని అంచనా, 2026లో 6.5% జీడిపి వస్తుందని అంచనా. సో ఇవి ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి అంశాలు. అలాగే థర్డ్ది కనుక మనం చూస్తే ఇటీవల కాలంలో మహారాష్ట్ర బీద్లో మెటీరాయిట్ ఒకటి, అంటే ఉల్కా అని అంటాం కదా, ఉల్కాపాతం అని అంటాం కదా, అదొకటి పడింది అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఆస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్ అని అంటాం. అంటే మెటీరాయిట్ అంటే ఏంటంటే మెటీరాయిడ్ దట్ సర్వైవ్స్ ఇట్స్ పాసెస్ టు ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ ల్యాండ్ ఆన్ గ్రౌండ్. అంటే ఇప్పుడు
అంతరిక్షంలో ఏదైనా ఇలా ఒక గ్రహ శకలం వెళ్తూ ఉంటే దాన్ని మెటీరాయిడ్ అని అంటారు. అది భూమి తాలూకా వాతావరణంలోకి వచ్చి మండిపోతే దాన్ని మెటియోర్ అని అంటారు. దాన్ని ఉల్కాపాతం అని కూడా అంటాం. అలా కాకుండా అది భూమిని తాకితే దాన్ని మెటీరాయిడ్ అని అంటారు. అంటే ఒక మెటియోర్ సర్వైవ్ అయ్యి భూమిని తాకితే దాన్ని మెటియోర్ అని అంటారు. సో ఈ మూడింటిని కూడా మనకి సాధారణంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లుగా అడుగుతాడు. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెటీరాయిడ్స్, ఇవి స్టడీ చేయడం వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే మన తాలూకా సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో సౌర కుటుంబం అని అంటాం. ఈ సౌర కుటుంబంలో ఎర్లీ స్టార్స్ ఫార్మేషన్ అంటే మన సౌర కుటుంబం పుట్టినప్పుడు ముందు సన్ పుట్టాడు, సూర్యుడు 13.5 బిలియన్ ఇయర్లు చెప్తాం. సో దాని తర్వాత నెమ్మదిగా గ్రహాలు పుట్టాయి. సో ఈ వీటి తాలూకా ఆవిర్భావం గురించి మనకు తెలుసు. అలాగే జియోలాజికల్ ఇన్సైట్స్ అంటే ఆ జియో కెమిస్ట్రీ, భూమిని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోలేదు కదా ఇంకా, కానీ ఈ మెటీరాయిడ్స్ వల్ల అది ఏ మినరల్స్తో వచ్చింది, ఇంకా అందులో ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయి, మినరల్ కంపోజిషన్స్ ఇవన్నీ. అలాగే ప్లానెట్స్ అండ్ లైఫ్ అంటే అసలు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, గ్రహాలపైన జీవం ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఈ మెటీరాయిడ్స్ని మనము స్టడీ చేయడం వల్ల, మెటీరియోర్స్ని స్టడీ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి నాసా కొన్ని ఎక్స్ప్లోరేషన్స్ కూడా చేస్తుంది. నాసా ఆల్ స్కై ఫైర్ బాల్ నెట్వర్క్ అని, ఇదేంటంటే ఏవైతే బాగా మన భూమి తాలూకా వాతావరణంలోకి వచ్చి బాగా మెరుస్తూ ఉంటాయో మెటీరియల్స్, ఒక్కోసారి కాలిపోతుంటాయి, ఒక్కోసారి ఇంకా పైన కొన్ని తిరుగుతూ ఉంటాయి. సో వాటిని స్టడీ చేస్తూ ఉంటారు కొన్ని కెమెరాస్తో. అలాగే కెనడాలో కెనడియన్ మెటీరియల్ ఆర్బిట్ రాడార్ అని ఒకటి ఉంది. అంటే ఏ గ్రహ శకలాలు భూమికి దగ్గరగా ఎంత వేగంతో వస్తున్నాయనేది ఇక్కడ స్టడీ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక గ్రహశాఖలో కొన్ని సంవత్సరాల తర్వాత మన మొత్తం భూమిని ఢీకొట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. 10,000లో 1/1 అవకాశం ఉందట. ఢీకొడితే అప్పుడు చూద్దాం. ఇంకా 4వ టాపిక్ వచ్చేసి 1 బిలియన్ బూస్ట్ ఫర్ క్రియేటర్ ఎకనామీ. అంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు యూట్యూబ్లోని డిజిటల్ మీడియాలోని చాలా కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారు. మనం కూడా కంటెంట్ క్రియేటర్సే ఒక రకంగా చెప్పుకోవాలంటే. అయితే ఈ పెరుగుతున్నటువంటి రంగానికి ఆర్టిస్ట్, ఎడ్యుకేటర్స్, గేమింగ్ స్ట్రీమర్స్, వీడియో క్రియేటర్స్, పోడ్కాస్టర్స్ ఇలా రకరకాల మంది చాలా ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అసలు యూట్యూబ్లో డేటా చూస్తే రోజుకి కొన్ని కోట్లలో వీడియోలు వస్తున్నాయి. ఇండియాలో అయితే మరీ దారుణం. ఇండియాలో ఏ వీడియో పెట్టినా వ్యూలు వస్తాయి, ఎడ్యుకేషన్ వీడియోలకి తప్ప. అది అందరికీ తెలిసిందే కదా. మీరు అదే చూడండి, ఎంటర్టైన్మెంట్ అని ఒక వీడియో పెట్టామనుకోండి, అందులో ఏం ఉండదు. వాడెవడో ఒక వ్యక్తి ఉంటాడు, వాడేదో కోతి చేష్టలు చేస్తాడు, దానికి లక్షల్లో వ్యూలు వస్తాయి. అట్లా కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి లాస్ట్ టైం ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, రఘురామ్ రాజన్. ఆయన భారత ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. దానికి 900 వ్యూలు. అది ఏవో దిక్కుమాలన్నటువంటి అంశాలకు సంబంధించి ఎవడో తిడతాడు, దానికి మాత్రం 10 లక్షలు 50 లక్షలు వ్యూలు వస్తాయి. ఇంకా మాలంటి వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. అంటే నేనేమంటున్నానంటే ఈ వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు బాగా పెరుగుతున్నారు. అయితే దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది, అందులో అనుమానం ఏం లేదు. సో దీన్ని మానిటైజేషన్ విఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు యూట్యూబ్లో బాగా వ్యూస్ వస్తే దానివల్ల డబ్బులు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో దాని ఆసరాగా చేసుకొని కొంతమంది బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పడ్డాయి. సో ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం చేయూతనివ్వనుంది. గ్లోబల్ మార్కెట్ ఇప్పుడు $250 బిలియన్ ఉన్నది, $480 బిలియన్ పెరుగుతుందట కేవలం ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి కంటెంట్ క్రియేషన్స్ వల్ల. సో ఇది బేసికల్గా ఆరెంజ్ ఎకనామీ అని అంటారు. అంటే ఏదైనా క్రియేటివ్ ఇండస్ట్రీ, కళలు కానీ ఎనీథింగ్ విచ్ ఇస్ క్రియేటివ్, మ్యూజిక్, మూవీస్, అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి వాటిల్లో కొత్త నవకల్పనలు చేసి కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళని ఆరెంజ్ ఎకనామీ అని అంటాం. సో వీళ్ళకి ఇప్పుడు చాలా అద్భుతంగా భారతదేశంలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇది ఎకనామీకి ఏ రకంగా యాడ్ అవుతుంది అంటే యూట్యూబ్ ఎకోసిస్టమ్ ఒక్కటే 10,000 కోట్ల రూపాయల సంపదను యాడ్ చేసింది ఇండియా జీడిపికి. అలాగే ఇండియన్ ఆరెంజ్ ఎకనామీ 2024లో $30 బిలియన్ ఉంది. అంటే ఇది జీడిపిలో 2.5% సమానం. సో ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తోంది. చాలామంది లక్షల మంది బ్రాండ్తో కొలాబరేట్ అవుతున్నారు, రకరకాల స్పాన్సర్స్ యాడ్ చేస్తున్నారు, కొత్త కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, తిట్టుకుంటున్నారు, ఏదైతేనో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. దానివల్ల దాని మీద యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్కి కొంత డబ్బులు వస్తాయి. సో సాధారణంగా లక్షల్లో వ్యూస్ ఉన్నటువంటి ఛానల్స్కి చాలా అద్భుతమైనటువంటి డబ్బులు వస్తున్నాయి. సో ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. అలాగే సాఫ్ట్ పవర్ అండ్ గ్లోబల్ రీచ్. ఇండియా కంటెంట్ కూడా సాధారణంగా ఏముంటుంది, మ్యూజిక్, డ్యాన్సు, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటివే ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఈ గ్లోబల్ మనకి సాధారణంగా ప్రపంచంలో జనాలకు కూడా ఇవే నచ్చుతాయి. వైలెన్స్ పెడితే ఎవరికి నచ్చదు యూట్యూబ్లో. సో మంచి హాస్యాస్పదమైనటువంటి వీడియోస్ ఇట్లాంటివి పెడితే నచ్చుతాయి. సో కాబట్టి ఇవి చాలా అద్భుతంగా భారతదేశాన్ని సాఫ్ట్ పవర్గా చూపిస్తున్నాయి.
చాలా అద్భుతమైనటువంటి రెవెన్యూ కూడా వస్తుంది. సో దీనికి ఇప్పుడు ప్రభుత్వం చేయూతనిస్తుంది అనమాట. అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మనకి. ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. భారత్ నెట్ చాలా నెమ్మదిగా వెళ్తుంది. దీని కారణంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు అంత వేగంగా ఉండట్లేదు. 5G సౌకర్యాలు వచ్చినప్పటికీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో అది వేగం ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది. అలాగే డివైస్ కాస్ట్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. డిజిటల్ లిటరసీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా డిజిటల్ విషయాలకు సంబంధించి అక్షరాస్యత తక్కువగా ఉంది. అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా లోటు ఉంది. అలాగే పాలసీ అండ్ రెగ్యులేషన్ ఇష్యూస్. టాక్సేషన్ అంటే పన్నులకు సంబంధించి ఒక క్లియర్ కట్ ఇదేం లేదు. చాలా విపరీతమైనటువంటి పన్నులు వేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్ నుంచి ఎవరికైనా డబ్బులు వస్తే దాని మీద దాదాపుగా 30% ఎంతో పన్ను వేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ఇది కూడా కరెక్ట్ కాదు. అలాగే ప్రైవసీ లాసు. అంటే ఎవరన్నా ఇప్పుడు సాధారణంగా మీరు అమెరికా వెళ్ళారనుకోండి, అమెరికాలో ప్రెసిడెంట్ మీద కూడా చాలా అద్భుతమైనటువంటి కామెడీ చేస్తారు. మన దేశంలో మన ఊళ్ళో చిన్న సర్పంచ్ మీద చేసినా కూడా అబ్బో అసలు ప్రైవసీ లాసు, అతను కొట్టేయడం, అతని మీద డిఫమేషన్ సూట్ వేయడం, ఈ లెవెల్లో వెళ్ళిపోతారు. అంటే మన దేశంలో బేసికల్గా ఆ పర్టికులర్ క్రిటిసిజంని తీసుకునేంత ఓపెన్ మైండెడ్నెస్ అనేది తక్కువ ఉంటుంది. దీనివల్ల కొంత ప్రైవసీ లాస్ బర్డెన్స్ వస్తున్నాయి. అలాగే వీక్ కాపీ రైటింగ్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఎవరైనా కాపీరైట్స్ని తీసేస్తే, అంటే ఎవరో ఒక వ్యక్తి ఒక పర్టికులర్ కంటెంట్ని క్రియేట్ చేశాడు, దాన్ని వేరే వాడు దొబ్బేస్తున్నాడు అనుకోండి, దీన్ని లా ఎన్ఫోర్స్ చేయడంలో మన లా డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. నేనే ఈ మధ్యన ఒకటి ఫేస్ చేశాను అట్లాంటిది. అలాగే అన్ప్రెడిక్టబుల్ ప్లాట్ఫామ్ పాలసీస్. అలాగే ఇప్పుడు యూట్యూబ్ వీళ్ళు కూడా ప్రతిసారి ఆ విధానాలు మార్చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాగే ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్. లో యాడ్ రెవెన్యూ. మన దేశంలో ఒక 10 లక్షల వ్యూలు వస్తే ఓ 10,000 రూపాయలు వస్తుందేమో మహా అయితే. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఏం రావు. 1,00,000 వ్యూలు వస్తే 1000 రూపాయలు వస్తుంది. 10 లక్షల వ్యూలు వస్తే ఒక వీడియోకు 10,000 వస్తుంది. సో ఈ యాడ్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది. అదే మీకు అమెరికా లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఇస్తారు. అలాగే హై పేమెంట్ ఫీ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్. ముఖ్యంగా ఈ యూట్యూబ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఆ పర్టికులర్ టాక్సేషన్ అనేటటువంటి చాలా ఎక్కువగా కట్ చేస్తూ ఉంటారు. అలాగే యాక్సెస్ టు క్యాపిటల్. అంటే మన దేశంలో ఏదైనా కొత్తగా చేద్దామన్నా కూడా పెట్టుబడులు ఉండవు. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఛాలెంజెస్గా ఉన్నాయి. సో కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే ఈ పర్టికులర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయితే అనుకుంటాం. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. వీళ్ళు ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి జంతు జాతులు వీటి గురించి కొన్ని లిస్టులు ఇస్తారు. వీళ్ళు ఇప్పుడు ఒక గ్రీన్ లిస్ట్ అని ఇచ్చారనమాట. ఈ గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది ఏంటంటే బాగున్నాయి, ఏం పాడవలేదు అని. అందులో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి షారన్ నేచర్ రిజర్వ్, కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ నేచర్ రిజర్వ్ సౌదీ అరేబియా, జార్డన్లో అక్వాబా మెరైన్ రిజర్వ్, అలాగే సర్బూ నాయర్ ప్రొటెక్టెడ్ ఏరియా UAE. సో ఈ ప్రాంతాలను కొత్త గ్రీన్ లిస్ట్లో యాడ్ చేశారు. అలాగే IUCN గ్రీన్ లిస్ట్ అంటే ఏంటంటే ఏవైనా ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే రక్షించబడినటువంటి ఏవైనా కొన్ని న్యాచురల్ ప్లేసెస్ ఉంటే వాటికి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇస్తారనమాట. అదే ఈ పర్టికులర్ ఈ గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది. ఇది ఏం చెప్తుంది? బెస్ట్ ప్రాక్టీసెస్, కన్జర్వేషన్ బెంచ్ మార్క్స్. అంటే ఆ ప్రాంతాల్లో నేచర్ని కన్జర్వ్ చేయడానికి, ప్రకృతిని కాపాడడానికి ఎటువంటి ప్రాక్టీసెస్ని చేశారు వీటిని గుర్తిస్తుంది. ఇవి వేరే ప్రాంతాల్లో కూడా చేస్తే మనకి ఏమవుతుంది? అద్భుతంగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. సో అలాగే ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్లీ ఈక్విటబుల్లీ మేనేజ్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే ఈ నేచురల్ మనకుంటాయి కదా నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, అట్లా ప్రతి దేశంలోనే ఉంటాయిగా, వీటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని అంటారు. వీటిని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం అద్భుతంగా, అంటే పాడవకుండా అక్కడ జీవ వైవిధ్యం కోల్పోకుండా మేనేజ్ చేయడం. అలాగే కన్జర్వేషన్ అవుట్కమ్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 అవుతుంది. లైఫ్ ఆన్ ఎర్త్, లైఫ్ ఆన్ ల్యాండ్. అంటే భూమి పైన ఉన్నటువంటి ప్రకృతిని సంరక్షించుకోవాలి. సో దీనికి అనుగుణంగా మనం విధానాలను తీసుకురావడం. అలాగే IG టార్గెట్స్ అని జపాన్లో వచ్చినాయి, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ 11th కన్వెన్షన్లో. సో దాన్ని కూడా ఇది ఏం చెప్తుందంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడం గురించి చెప్తుంది. COP మీటింగ్స్లో జరిగింది అది. సో వీటిని అలైన్ చేసుకొని ఆ ఆబ్జెక్టివ్తో ఈ IUCN గ్రీన్ లిస్ట్ అనేటటువంటిది వస్తుంది. సో ఈ 4 ప్రాంతాలని మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ అండ్ PIB. యాజ్ ఐ టోల్ యూ, ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ.